హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీజనల్ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ తయారు చేయడానికి ముందుగా మనము 1 కిలో మటన్ తీసుకున్నామండి. మటన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక 15 ఎండుమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ని పెద్ద సైజు ఆనియన్ ఒక 3 తీసుకున్నానండి. వాటిని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసి ఉంచుకున్నాను. ఒక 10 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం, ఒక 20 వెల్లుల్లి, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 2 అంగుళం ముక్కలు ఎండు కొబ్బరి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. మన కర్రీకి సరిపడా ఆయిల్, 1 కప్పు పెరుగు, సాల్ట్. మసాలా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఆనియన్స్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వరకు మనము ఆనియన్స్ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ అదే తీసుకున్నానండి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు అన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మసాలాలన్నీ ఈ విధంగా మెత్తని పేస్ట్ రెడీ చేసుకోవాలి. మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 1 కప్పు పెరుగు, మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, ఎండుమిర్చి, కొబ్బరి అన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్. ఇవన్నీ బాగా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ బాగా ముక్కలకు పట్టే విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లో కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 minutes వరకు దీన్ని ఇలా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికి మనకు ఆయిల్ అంతా సైడ్లో పైకి తేలుతుంది కదా, ఈ టైంలో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి పీసెస్ బాగా ఉడకడానికి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు చూడండి. మనకి మటన్ ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా, మనకి రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి మసాలా అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.